పోలీసునని చెప్తే ఆ ఊళ్ళో వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారంటావు? ఏముంది, ముందు పోలీస్ అనుకుంటారు, తర్వాత ఇదేం పోలీస్ అనుకుంటారు. అక్క అక్క నీకింకా తగ్గలేదా? అలా ఉన్నావేంటి? లేద్దామని, నేను బానే ఉన్నాను. దామిని, మీ అక్కకి చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయనుకుంటా, అందుకే అలా ఉంది. వీడేంటి, ఎందుకు నన్ను ఇలా చూస్తున్నాడు? ఈ మనిషిని చూస్తే నార్మల్గానే ఉంది కదా, మరి అపర్ణ ఏంటి కాళ్ళు చేతులు పని చేయవు అంటుంది? ఏంటి అరవింద్, ఆవిడనలా చూస్తున్నావు? ఈవిడ చూడ్డానికి దిట్టంగా బాగానే ఉంది కదా, మరి కాళ్ళు చేతులు పడిపోయాయంటావేంటి? అరవింద్, ఇది మెదడులో వచ్చే ఒక రకమైన డిజార్డర్. ఇది లావుగా ఉన్న వాళ్ళకి రాదని, సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందని ఏమీ లేదు. ఇది ఎవరికైనా రావచ్చు. మీరు చిన్నపిల్లలుగా ఉండడం వలన ఏం జరిగిందో మీకు గుర్తులేదు, కానీ బిందు కాస్త ఎదిగినమ్మాయి అవ్వటం వల్ల తనకంతా జ్ఞాపకం ఉంది. అక్క, అవన్నీ ఎప్పుడూ జరిగిపోయిన సంఘటనలు, వాటి గురించి బాధపడ్డం అనవసరం. జరిగినవి ఎంత ఘోరమైన విషయాలు నీకు తెలుసు కదా మహా. ఒకప్పుడు ఆ ఊరే మన సర్వస్వం. ఇప్పుడు అక్కడ మనకేమీ లేదు.
కుటుంబాన్ని కోల్పోయాం, ఆస్తుల్ని కూడా కోల్పోయాం. ఛ, ఇప్పుడు మళ్ళీ అదే ఊరు వెళ్తున్నాం. బిందు, మీరు ఆ ఊళ్ళో పోగొట్టుకుంది ఏమీ లేదు. మీ ఆస్తులన్నీ అలాగే ఉన్నాయి. చనిపోయిందనుకున్న మీ అమ్మ అక్కడ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంది. కరెక్ట్గా చెప్పావాంటీ. మనిషి ఎన్నేళ్ళు బ్రతికాడన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా బతికాడన్నది ఇంపార్టెంట్. మా అమ్మ ఇప్పటికీ ఆ ప్రజల మనస్సుల్లో బ్రతికే ఉంది. అది మేం చూడాలి. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న మనిషికి పెరాలసిస్ అంటే ఎలా నమ్మడం? నువ్వు సరిగ్గా చూసుండవు. లేదు అరవింద్, నేను డాక్టర్ని. తనని క్షుణ్ణంగా టెస్ట్ చేశాను. తను నిజంగానే ఈ వ్యాధితో బాధపడుతోంది. బిందు ఊరు వెళ్తున్నట్టు ఎవరికో మెసేజ్ చేస్తోంది. అంటే ఈ అమ్మాయి వెనక ఎవరో ఉండుంటారు. వాళ్లే తనని నడిపిస్తున్నారు. అపర్ణ, ఎందుకైనా మంచిది ఈవిడ్ని ఒకసారి వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయిద్దామా? అరవింద్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేనొక డాక్టర్నని మర్చిపోకు. నేను తనని టెస్ట్ చేశాను. తనకి నిజంగానే ప్రాబ్లం ఉంది. మీ ఇద్దరు డాక్టర్ పేషెంట్ ఎలా అవుతారు అపర్ణ? నువ్వొక్క గైనకాలజిస్ట్వి. ఆవిడ్ని చూస్తే పిల్లల్ని కనే వయసు దాటిపోయి చాలా రోజులైనట్టుంది. నాది ఆ ఫ్యాకల్టీ కాకపోయినా జనరల్ గా ట్రీట్ చేయడానికి డాక్టర్స్ కి అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉంటుంది. అది కాదపర్ణ. అబ్బా, నీ డౌట్స్ ఆపు. ముందు నువ్విట్రా. అమ్మో అమ్మో అమ్మో. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఏం లక్ష్మణ్, బాగున్నావా? బాగున్నానమ్మా. గుండు, నువ్వు? మీ దయ ఉండగా మాకు ఏ లోటు ఉండదమ్మా. అమ్మా, దేవమ్మ కూతుర్ని తీసుకొస్తా అన్నారు. అదిగో వచ్చారు లక్ష్మణ్. తను దామిని, దేవమ్మ చిన్న కూతురు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.
తను మహాలక్ష్మి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. రామ్మా. రామ్మా. తను తిను దేవమ్మ పెద్ద కూతురు, మా పెద్దక్క. పేరు హిమబిందు. నమస్కారం. నమస్తే. రండి, దిష్టి తీయండి. అమ్మా మీరు మీరంతా లోపలికి లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, మేము మేము లగేజ్ లగేజ్ తీసుకొస్తాం. 11. అమ్మా, ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు అమ్మ గుర్తొస్తుంది. చిన్నతన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. కొన్ని చీకటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయమ్మా. అక్క, అదంతా గతం. ఇప్పుడు మనం అమ్మ నీడలో ఉన్నాం. మనకిక ఏ ప్రాబ్లం రాదు. రాకపోవడం ఏంటి? ప్రాబ్లం ని అమ్మే వెంట పెట్టుకొచ్చింది. అదేంటక్క అలా అన్నావు? ఈ ఊళ్ళో మనకెంతో మంది శత్రువులున్నారు. వాళ్ళు మన మీద అటాక్ చేయొచ్చు. అందుకే నేను రానని చెప్పాను. మీరే బలవంతంగా తీసుకొచ్చారు. అమ్మా, ఈ ఊర్లో రోజీ గారికి గాని దేవమ్మ గారికి గాని శత్రువులు ఎవరూ లేరు. ఇంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళని ఈ ఊరి నుంచి తన్ని తగలేశాం. ఓకే, ఇక్కడ మాకు రక్షణ ఉందంటే నాకే ప్రాబ్లం లేదు. మేం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ బయట వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బిందు. లక్ష్మణ్, ఊరి వాళ్ళు దేవమ్మ కూతుళ్ళ గురించి ఏమంటున్నారు? అందరికీ నచ్చారా? ఏమైంది? అమ్మా, నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళావు. నువ్వు దేవమ్మ కూతురువని ఊళ్ళో అందరికీ తెలుసు. అలాగే దామిని కూడా దేవమ్మ కూతురిని ప్రూవ్ అయింది. కానీ కానీ కానీ
హిమబిందువే దేవమ్మ పెద్ద కూతురు అంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. అవునమ్మా, మాకు కూడా దేవమ్మ కూతురంటే నమ్మబుద్ధి కావడం లేదు. చూడండి, ఈ అమ్మాయి ఖచ్చితంగా దేవమ్మ కూతురే. మేము DNA టెస్ట్ కూడా చేయించాం. అందులో తను దేవమ్మ కూతురే అని ప్రూవ్ అయింది. అమ్మా, ఈ సైన్స్ అంతా మాకు అర్థం కాదు. మాకు తెలిసింది వారసత్వం మాత్రమే. దేవమ్మలో ఏ లక్షణాలైతే ఉన్నాయో ఈ అమ్మాయిలో కూడా అవే లక్షణాలు కనపడితే తనని దేవమ్మ కూతురని ఒప్పుకుంటాం. బిందు, నువ్వేమంటావు? ఆంటీ, మీరు హైదరాబాద్లోనే నాకెన్నో టెస్టులు పెట్టారు. ఇక్కడికొచ్చాక మళ్ళీ టెస్టులు అంటే నా వల్ల కాదు. అక్క, ఎన్ని టెస్టులు పెడతారో పెట్టని, మనం భయపడేదే లేదు. అవునక్క, ఏ టెస్టులు పెట్టుకున్నా మనమే గెలుస్తాం. చూశారా అమ్మగారు, దేవమ్మ బిడ్డలు కాబట్టి వాళ్ళు పోటీకి సై అంటున్నారు. ఈ అమ్మాయి కాదు కాబట్టి పరీక్షలు అనగానే భయపడుతుంది. ఏంటక్క? నాకేం భయం లేదు, నేనే టెస్ట్కైనా రెడీ. వద్దు బిందు, నీకు ఆల్రెడీ DNA టెస్ట్ చేయించాను, నీ బొమ్మ గీయించాను. ఆ రెండిట్లో నువ్వే దేవమ్మ కూతురు అని ప్రూవ్ అయింది. ఇక కొత్తగా ఏ టెస్టు అవసరం లేదు. అలా అంటే ఎలా ఆంటీ? అక్క దేవమ్మ కూతురే అని ఇక్కడ కూడా ప్రూవ్ అవ్వాలి కదా. అందుకోసమైనా వాళ్ళు పెట్టే పరీక్షలకి నిలబడాల్సిందే. చూడండి, ఊరందరి ముందు చెప్తున్నాం, మీకు ఏ టెస్టులు కావాలంటే అవి పెట్టుకోండి, మేమేం భయపడం. మహా, దామిని, మనమేదో హ్యాపీగా ఉండడానికి ఇక్కడికొచ్చాం. ఇక్కడ ఇవన్నీ ఎందుకు? కదా లేదమ్మా, అక్క మా రక్తమే అని ప్రూవ్ అవ్వాలి. అప్పుడే మాకు మనశ్శాంతి. అవునమ్మగారు, ఆవిడ నిజంగా దేవమ్మ కూతురైతే ఇక భయం ఎందుకు? సరే, మీ ఇష్టం. రోజు
ఇదంతా మీ ప్లానే అని నాకు తెలుసు. కావాలనే దామిని మహాలను రెచ్చగొట్టి ఈ టెస్ట్లన్నీ పెట్టిస్తున్నాం. అయితే మేము కొన్ని టెస్టులు పెడతాం. వాటిలో నెగ్గితేనే ఈ అమ్మాయికి దేవం పెద్ద కూతురు హోదా వస్తుంది, లేకపోతే లేదు. అసలు అపర్ణని ఎందుకు లవ్ చేశానో తెలుసా? ఆవిడ గారి ద్వారా లక్షలు సంపాదించొచ్చు అనుకున్నాను. కానీ ఆవిడ గారు దేశ సేవ, ప్రజాసేవ అంటూ డబ్బుకు వాల్యూ ఇవ్వలేదు. ఇదిగో నీలాంటి దిక్కుమాలిన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి సేవ చేస్తూ కూర్చుంటుంది. అందుకే నలుగురిని చంపేసి ఆ కేసులో అపర్ణని ఇరికించేశాను.